అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేటి మన ధ్యానాంశము మీ బాధలన్నింటిలో ఆదరణ. ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనము. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనము. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగ ఆత్మను మీకు అనుగ్రహించును. ఎవరిని పంపిస్తారంటండి? వేరొక ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు. మన తండ్రి అయిన ప్రభు అయిన యేసు, నేను ఎల్లకాలం ఉండను, నేను వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్తున్నాడు. మన ప్రభు అయిన యేసు వెళ్ళి మనకి ఆదరణకర్తని పంపిస్తాను అని చెప్తున్నాడు. ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం ఈ లోకంలోకి రావటం జరిగింది. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన ఆదరణకర్తను అనగా ఆదరణకర్త వేరుగా ఉండడండి. దేవుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు, త్రియేక దేవుడు అండి. త్రియేక దేవుడుగా ఉన్న మన యేసయ్య మనకి ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుడిని పంపించి ఉన్నారండి. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మనలో ఉన్న పరిశుద్ధాత్మకి ఆలయమై ఉన్నది. మీరెరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది కాబట్టి మనం విలువ పెట్టి కొనబడ్డాం. ప్రభు అయిన యేసు శిలువలో రక్తం కార్చి తన రక్తంతో మనల్ని కడిగి ఉన్నారు. కాబట్టి మనము రక్షణ పొందిన బిడ్డలందరం కూడా విలువ పెట్టి కొనబడిన వారం. మనం మన సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారమై దేవుడు మన దేహము ఆయనకు ఆలయము. ఆయన మనలో నివసించున్నాడు. దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరిస్తున్నాడు. అత్యంత సమృద్ధి అయిన ప్రేమను ఇస్తున్నాడు యేసయ్య. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ఆదరణ ఉంటుంది, అద్భుతాలు ఉంటాయండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే మనలో అద్భుతాలు చేస్తున్నాడని అర్థమండి. అర్థమైందా? మనకి బాధలు అనేవి మన బాధలన్నింటిలో ఆదరణ అనేది మనకి యేసయ్య చూపిస్తాడు. ఎందుకంటే మన హృదయం ఆయనకి ఆలయం అయినప్పుడు, మన హృదయంలో ఆయన నివసిస్తున్నప్పుడు మనకు బాధలు అనేవి ఉండవండి. మన బాధలలో మీ బాధలన్నింటిలో ఆదరణ మనకి చూపిస్తాడు. జెఫన్య గ్రంథము 3:17. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. ఆయనకి నువ్వంటే ఎంత ప్రేమ చూడండి. శాంతముతో హర్షిస్తున్నాడు. ఎప్పుడు నా బిడ్డలు వస్తారా, ఎప్పుడు ప్రార్థిస్తారా అని యేసయ్య సంతోషంతో ఎదురు చూస్తూ ఉంటాడు. మనం ప్రార్థిస్తే ఆయన ఆనందిస్తాడండి. మనం ప్రార్థించి ఇది కావాలి ప్రభు అంటే ఆయనకి ఎంత సంతోషం చూడండి. మన బిడ్డలు వచ్చి మమ్మీ ఇది కావాలి అంటే మనం ఎంత ఆనందపడిపోతామో. మన దగ్గర ఏమి లేకపోయినా సరే, ఎక్కడో చోట అప్పు తెచ్చైనా సరే మన బిడ్డలు అడిగిన వాటిని మనం కొనిస్తాం కదా. మరి అట్టి పరలోకపు తండ్రి మనకి మన పరలోకపు తండ్రి మనకి ఎక్కువ ఈవుల్ని ఇస్తాడండి. ఒకరి తల్లి వాని ఆదరించినట్లుగానే నిన్ను ఆదరించదునని యెషయా గ్రంథంలో యెహోవా తండ్రి మాట్లాడుతున్నారు. కాబట్టి ఒకరి తల్లి అమ్మ మనకేం చేస్తుంది చూడండి. చిన్నపిల్లలప్పుడు ఉయ్యాల్లో వేసి పాటలు పాడుతుంది. ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? హర్షిస్తున్నాను, మీ యందు శాంతం వహించి హర్షిస్తున్నాను, పాటలు పాడుతున్నాడండి దేవుడు మన కోసం ఆ ప్రకారం మనలను నిమ్మలపరచువాడై ఉన్నాడు. ఒకని తల్లి చిన్న బిడ్డ కోసం ఏ విధంగా ఏడుస్తుంటే ఉయ్యాల్లో వేసి జోలపాడుతుందో, అవును, ఒకని తల్లి ఎలా ఆదరించునో నేను నిన్ను ఆ రీతిగా ఆదరించదును అని దేవుడు చెప్తున్నారండి. మన తల్లి ఎలా ఆదరించి పాటలు పాడుతుందో అలా యేసయ్య మనల్ని కూడా ఆదరించి జోలపాటలు పాడతాడండి. జోలపాటలు ఈరోజు ఆయన ప్రేమను బట్టి మనం శ్రమలో ఎలా ప్రార్థించాలో తెలియనప్పుడు మనకి ప్రార్థించడం నేర్పిస్తాడండి యేసయ్య. మనకి ప్రార్థన చేయాలని తెలియనప్పుడు పరిశుద్ధాత్మ మనకి ప్రార్థన చేయటం నేర్పిస్తాడు.
నీ బలహీనతలో నీకు సహాయం చేస్తాడు. చూడండి, మనకి ఎలాంటి శ్రమలు శోధనలు వచ్చినప్పుడు మనకి ఏం చేయాలో అర్థం కాదు. కానీ మనం అనుకుంటాము ఎవరైనా మనుషుల దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకి సహాయం చేస్తారేమో అని. నీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ బాధని వేదనని చెప్పుకోవాలని అనుకుంటావు కదా. కానీ అది తప్పండి. మనకేమైనా శ్రమ శోధన వేదన వచ్చినప్పుడు ఎవరు చెప్పుకోవాలంటే యేసయ్యకి చెప్పుకోవాలండి. నాకైతే ఎలాంటి శ్రమ వచ్చినా శోధన వచ్చినా నేను యేసయ్యకే చెప్తానండి. నా అనుభవంలో నేను బలహీనతలో ఉన్నప్పుడు చాలాసార్లు ఈ అనుభవం కలిగి ఉన్నానండి. నేను ఎన్నోసార్లు శ్రమలో ఉండి ప్రార్థించినప్పుడు నాకు తర్వాత గొప్ప ఆనందం అనేది కలిగేదండి. ఎలా వస్తుంది ఆనందం అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆనందాన్ని ఇస్తాడండి. శ్రమ శోధన వేదన సమయంలో మనం దేవునికి ప్రార్థించినట్లయితే మనకు ప్రార్థన చేయడం రాకపోయినా దేవుడు నడిపిస్తాడండి. ఎలా ప్రార్థించాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తాడండి. ఆదరణకర్తగా ఉంటాడండి. మన బాధల్లో ఆదరణ అండి. మన బాధలన్నింటికీ మీ బాధలన్నింటికీ ఆదరణ చూపించేది యేసయ్య అండి. కాబట్టి మీ బాధల్లో మనుషుల దగ్గరికి వెళ్ళి మీ బాధలు చెప్పుకోవద్దండి. యేసయ్య దగ్గరికి వెళ్ళి మీ బాధలు చెప్పుకోండి. యేసయ్య తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఆదరణ ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. నేను నా అనుభవంతో చెప్తున్నాను. నాకు శ్రమ వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు నేను యేసయ్య సన్నిధిలో ప్రార్థించినప్పుడు కన్నీటితో ప్రార్థించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆనందాన్ని అనుగ్రహించేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆనందాన్ని ఇస్తాడండి. కన్నీటితో ప్రార్థించిన తర్వాత ఎంత సంతోషంగా ఉంటుందో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందండి. చాలా ఆనందంగా ఉంటుంది. అప్పుడు దేవుడు కూడా మనల్ని బట్టి హర్షిస్తాడండి, ఆనందిస్తాడు. నా బిడ్డ శ్రమలో వేదనలో నా దగ్గరికి వచ్చింది అని దేవుడు హర్షించి మన ఆపత్కాలంలో మనకు సహాయం చేసే దేవుడు మనకి సహాయం చేస్తాడండి. మనకి ఎలాంటి శోధన వేదన ఉన్నా సరే మనకి అప్పుల బాధలున్నా, పిల్లలు ఉద్యోగాలు రాలేదని బాధలున్నా, నీకు ఉద్యోగం రాలేదని ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, ఎలాంటి శ్రమలో ఉన్నా నువ్వు ఒక్కసారి యేసయ్య సన్నిధిలో మొరపెట్టమ్మా. యేసయ్య సన్నిధిలో మొరపెడితే నీకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపిస్తాడు. ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తాడు. ఎలా ఆదరిస్తాడంటే నీకు ఆనందాన్ని ఇస్తాడు. నువ్వు కన్నీటితో ప్రార్థించడం ఒకసారి, ఆ తర్వాత ఎంత ఆనందంగా ఉంటుందో. దేవుడు ఈ అనుభవం కలిగి ఉన్నాను. నేను ఈ అనుభవాన్ని కలిగి ఉన్నాను. ఎన్నోసార్లు శ్రమలో ఉండి ప్రార్థించి తర్వాత గొప్ప ఆనందాన్ని అనుభవిస్తున్నాను. దేవుడు ఆదరణకర్తగా ఉన్నాడు అని అనిపిస్తుంది. ప్రార్థన అయిపోయిన తర్వాత మనకి దేవుడు ఆదరణకర్తగా ఉన్నాడు. అందుకే ఈ ఆనందం అని మనకు అనిపిస్తుంది. నీ జీవితంలో కూడా బాధ ఉన్నట్లయితే ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించు. దేవుడు నీకు ఆదరణకర్తగా ఉంటాడు, నీకు ఆనందాన్ని ఇస్తాడు, నీ శ్రమల శోధన నుండి విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు దేవుడు. అందుకని దేవుణ్ణి దేవుణ్ణి అనుసరించండి, దేవుణ్ణి ఆశ్రయించండి. దేవుణ్ణి ఆశ్రయించి మీ వేదన శోధన బాధల్లో సంతోషాన్ని ఆనందాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. నా వాక్యం ప్రతిరోజు వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. అంతే కదండి, షేర్ చేయండి. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపల్ని ఘనమైన యేసురాజు మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా నీ పాదములకు స్తోత్రములు నాయన. నువ్వు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అయ్యా. నీ పేరే ఆశ్చర్యకరుడు ప్రభువా. నీకు వందనాలు నాయన. మీ బాధలన్నింటిలో ఆదరణ చూపిస్తాయని మాట్లాడావు ప్రభువా. ఇక్కడ తలలోంచిన ప్రతి ఒక్క బిడ్డకి ఏ బాధ ఏ వేదన శోధన ఉన్నదో తండ్రి, వారి బాధలో వేదనలో నీ సన్నిధిలో మొరపెట్టే మనసు వారికి అనుగ్రహించండి ప్రభువా. వారి పరిశుద్ధాత్మ పూర్ణులు చేసి తండ్రి వారిని సన్నిధిలో ప్రార్థించడం నేర్పించండి ప్రభువా. అయ్యా, వారు ప్రార్థించడం అప్పుడు నువ్వెంతో ఆనందించే దేవుడు ప్రభువా. దేవా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. నా ప్రార్థన ఆలకించి ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చండి. ప్రతి ఒక్కరికి ఆదరణకర్తగా మీరు ఉండండి తండ్రి. వారి బాధలన్నింటిలో ఆదరణ చూపించండి ప్రభువా. వారి బాధలన్నింటినీ ఈ క్షణమే ఈ రోజే తీసివేయమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.